జ్ఞాపకం చేసుకుంటూ చాలా గొప్ప సెలబ్రేషన్ చేస్తుంటుంటారు. గతించిపోయిన వారికి సైతము జయంతులు చేస్తారు. ఉన్నటువంటి వారికి వారి జన్మదిన శుభ ఆశీస్సులు తెలియజేసేటువంటి ఒక కూడికలు ఏర్పాటు చేయడము చూస్తూ ఉంటుంటాం. అయితే ఈ బర్త్డే చేసుకునే వారికి ఏమన్నా ప్రసాద్ గారికి ఎలిషమ్మ గారికి డబ్బులు ఎక్కువైపోయి ఈ బర్త్డే చేసుకుంటున్నారేమో. ఏమండి, వాళ్ళకి ఎక్కడ పని లేదు. అయితే కావచ్చు, కొంచెం ఆలస్యమైతే అయిందేమో, కానీ ఇంకంతకంటే ఆలస్యమై పుట్టోళ్ళు లేరా? అంత అయినంత మాత్రాన దేవునికి ఇంత గొప్పగా చేయాల్సిన అవసరం ఉందంటారా అని కూడా ఆలోచన చేసేటువంటి వారు కూడా ఉంటుంటారు. ఇలాగ ఆలోచించేటువంటి అవకాశాలు కూడా ఉంటుంటాయి. కానీ బర్త్డే ఎందుకు చేసుకోవాలో దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. దయచేసి ఒక మాట అక్కడ చూద్దాం. దావీదు రాసిన కీర్తనలో సమర్పణ కీర్తన అని 100వ కీర్తన ఉంటుంది. అది చాలాసార్లు పిలుపు కీర్తనగా మనం చదువుతుంటుంటాం. అందులో 3వ వచనం చూసినట్లయితే ఎందుకు బర్త్డే చేసుకోవాలి అనే విషయం ఒక మాటగా ఆయన ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనలను పుట్టించెను, మనము ఆయన వారము. ఒకసారి చెప్తారా? ఆయన. అందరు చెప్పాలా? నా మాట మీకు అర్థమవుతుందో లేదో నాకు డౌట్ వస్తుంది. కొంచెం ప్రాంతం వేరు కదా, ఏమన్నా స్లాంగ్ ఇది యాస వేరుగా ఉందా? అర్థమవుతుందా నా మాట? ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చా? నేను ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ వేప చెట్టు చూస్తుంటే ఒక చిన్న కథ గుర్తుకొస్తుంది. వేప చెట్టు చూస్తుంటే ఒక చిన్న విషయం గుర్తుకొస్తుంది. ఒక ఆయన ఇంట్లో మన ప్రెసిడెంట్ గారు ఉన్నట్టుగా వాళ్ళ ఇంటి దగ్గర ఒక పిల్లి ఉంటే ఆ పిల్లి పోయి వేప చెట్టు ఎక్కిందంట. అతను సేవ్ చేద్దాం, రక్షిద్దామని చెప్పేసి వారు కూడా ప్రయత్నం చేసి కొంచెం ఆ మొదల్లో ఆ కొమ్మలలో ఎక్కగలిగాడు. కానీ అది పోయి చిటారు కొమ్మల్లో కూర్చుందంట. ఏంటిది చెప్పండి అమ్మ గట్టిగా? అదే పిల్లి. ఇక మీరు ఏ పిల్లని చూడండి, నల్ల పిల్లో, తెల్ల పిల్లో, మచ్చల పిల్లో, ఏదో ఒక పిల్లి, మొత్తం మీద పిల్లి, సాధు జంతువు, ఇంట్లో ఉండే పిల్లి. ఆ పిల్లి పోయి చెట్టు ఎక్కి కూర్చున్నది, చిటారు కొమ్మల్లో ఉంది. ఇప్పుడు వారు చాలా ప్రయత్నం చేస్తున్నాడు, ఎలాగని చేసి నేను ఆ పిల్లిని కిందికి దించాలి, ఒకవేళ జారి పడిపోతే అక్కడి నుంచి ఏమైనా ప్రమాదం అవుతుంది కనుక తీయాలనుకొని ఆయన ఏం చేశాడంటే ఒక ఐడియా వచ్చింది, ఒక ఆలోచన వచ్చిన ఆలోచన ప్రకారంగా ఆయన ఏం చేశాడంటే ఆ కొమ్మకు ఒక తాడు కట్టి ఆ తాడును తీసుకొచ్చి తనకున్నటువంటి కారుకు కట్టుకొని అప్పుడు ఆ కారును ముందుకు తోలుతా నేను, అప్పుడు ఆ కొమ్మ కిందికి వంగుతుంది. అందరు వింటున్నారా? ఆ తాడు దేనికి కట్టాడు? ఎందుకు వచ్చిన బాధ? కొమ్మ కంటమో కారు కంటమో అనుకుంటుంటున్నారా మీరు? ఫస్ట్ కొమ్మ కట్టాడు, తర్వాత తాడు తీసుకొచ్చి కారుకు కట్టాడు. ఆ కారు నేను తోలుతుంటాను ముందుకు, అది ముందుకు పోతుంటే కొమ్మ కిందికి వంగుతుంది, అప్పుడు నువ్వు వెళ్ళి ఆ పిల్లిని పట్టుకోరా బాబు అని చెప్పేసి ఆయన కొడుకు వాళ్ళ ఆవిడకో చెప్పాడు. చెప్తే అప్పుడు ఈయన కారు ముందుకు పోతుంది. ఏమవుతుంది? ఇప్పుడు కారు ముందుకు పోతుంది. ఆ కొమ్మ ఏమవుతుంది? వేప చెట్టు కొమ్మ వంగుతుంది, ముందుకు పోతుంది, చెట్టు కొమ్మ వంగుతుంది. బాగానే వంగింది. ఇక కొంచెం అయితే అందుకోవాలి, ఇక అందుకునే సమయం వచ్చేసింది. కానీ ఆ తాడు కాస్త మధ్యలో పుట్ట 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 శబ్దం వచ్చేసింది. ఒక్కొక్క తాడు తెగిపోయి కొద్ది దూరం పోయేసరికి మొత్తమే తెగిపోయింది. టప్ని ఎగిరిపోయి మళ్ళీ కొమ్మ పైకి వెళ్ళిపోయింది. ఆ పైకి వెళ్ళిపోతే పిల్లి ఇంకా జంప్ అయిపోయింది. ఆ జంప్ అయి పక్కనే ఉన్న అపార్ట్మెంట్స్లో ఒక బాల్కనీలో కూర్చున్నాము, ఒళ్ళో పడ్డది ఆ పిల్లి. అప్పుడు ఆ సార్కి అర్థమైపోయింది, ప్రెసిడెంట్ గారు మారిపోయారుగా, సార్కి అర్థమైపోయింది పిల్లికి పోయినట్టున్నాడు. వెళ్ళిపోయాడు, ఓకే రైట్. ఆయన వెళ్ళిపోయేసి అమ్మా ఆ పిల్లి నేనే సేవ్ చేద్దామని అనుకున్నది, నా పిల్లి కనుక నాది నాకు ఇవ్వమని చెప్పేసి ఆ అపార్ట్మెంట్లో ఆ బాల్కనీలో పడేటువంటి పిల్లిని తీసుకోవడం కొరకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆమె అంటుంది, నేను ఎన్నో రోజుల నుంచి నాకు ఒక పిల్లి అపార్ట్మెంట్స్లో నా ఇంట్లో ఉంటే బాగుండని నేను అనుకుంటున్నా, అది దేవుని కూడా మొరపెట్టినా కనుక దేవుంట్లో మొరపెడుతున్నప్పుడే పైనుంచి వచ్చి నాకు వెళ్ళబడ్డది కనుక ఈ పిల్లి నాదే, దేవుడు ఇచ్చాడు నాకు అంటుంది ఆమె. ఇప్పుడు ఏంటంటాడు? ఇదంతా చెప్పినా కూడా ఆమె వినిపించుకో. ఏదేమైనప్పటికి కూడా పిల్లి చాలా సేఫ్ సైడ్గా ఉండిపోయింది. దానికి ఎలాంటి దెబ్బలు తగలకుండా కాపాడబడ్డది. సరే, అంటే దేవుడు తను చేసేటువంటి సంకల్పాలలో, ఉద్దేశాలలో కొన్ని ఏర్పాట్లు అనేటువంటివి ఉంటాయి అని చెప్పడానికి కొరకు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆ ముచ్చట ఎందుకంటే ముఖ్యంగా నేను మీకు అర్థమవుతున్నా లేదని తెలుసుకోవడం కొరకు చెప్పాను. హల్లెలూయా.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలం ఈ జన్మదినాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఒక సంవత్సరం వెంబడి సంవత్సరముడు దేవుడు కృప చూపించి నడిపిస్తున్నటువంటి కాలంలో మరొక సంవత్సరం పొందుకోబోయేటువంటి సమయంలో మనం చూస్తున్నప్పుడు, మరి ఒక ఉన్నతిని పొందుకుంటున్నప్పుడు, ఒక వార్షికోన్నతిగా ఉన్నటువంటి ఒక సంవత్సరంలోకి వెళ్ళబోతున్నటువంటి సమయంలో, గడిచిన కాలాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించినటువంటి సమయం ఉన్నటువంటి మన జీవితాల్లో ఈ జన్మదినం ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ అంటున్నాడు కీర్తనకారుడు అంటున్నాడు, ఆయనే మనలను పుట్టించను. దానికి ఫుట్ నోట్స్ రాయబడిన మాట ఒకసారి చూస్తారా మీరు బైబిల్లో? చూడండి దయచేసి. దాని కింద చిన్న అక్షరాలతో రాయబడిన మాట ఏమైనా ఉందండి అక్కడ? చెప్తారా ఎవరైనా? ఎప్పుడు చదవలేదా? మనలను మనమే సృజించుకొనలేదు. బర్త్డే ఎందుకంటే నిన్ను నువ్వే పుట్టించుకోలేదు, అందుకొరకు ఆయన జన్మను మనకిచ్చున్నాడు గనుక ఆయనను స్మరించడానికి కొరకై, అలాగున ఆయనను ఇతరులకు తెలియజేయడానికి కొరకై మరి జన్మదినాన్ని మనం చేసుకోవాల్సిన వారంగా మనము ఉంటున్నాం. అందుకే అంటున్నాడు, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి అనే మాట చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఈ మాట ఎంతమందికి అర్థమవుతుందో? ఈ మాట నువ్వు అర్థం చేసుకుంటే నీ జన్మను బట్టి దేవుణ్ణి సృష్టించేటువంటి సృష్టికర్తను స్తుతించకుండా నీ ఉండలేవు అనే విషయాన్ని దేవుడు చాలా స్పష్టం చేస్తున్నాడు. దేవుడు మానవుని కలగజేయడానికి మొట్టమొదటిసారి మాత్రమే మట్టిని ముట్టుకున్నాడు, తర్వాత మట్టి జోలికే పోలేను కదా. దేవుని వాక్యంలో మాట చూస్తాం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చెప్పిన మాట. ఆ మాట ఏమంటున్నాడు అక్కడ మనం చూసినట్లయితే, ఆయన చెప్తున్న మాట, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ. ఒక్కసారి మాత్రమే నేల మట్టితో నరుని నిర్మించాడు, ఆ తర్వాత మట్టి జోలికి పోలే. మొట్టమొదటి మానవుడు దేవుని కుమారుడుగా ఉన్నాడని లూకాసు వార్త 3వ అధ్యాయము, లూకాసు వార్త 3వ అధ్యాయము చివరి వచనంలో, ఆదాము దేవుని కుమారుడు. అక్కడి నుంచి మనం వస్తూ ఉన్నాం. మనం అందరం కూడా ఎక్కడ ఉన్నామంటే దేవునిలోనే ఉన్నాం. దేవునిలో ఉన్నటువంటి మనలను ఆయన కలగజేసుకున్న కొరకై ఆయన మనలో ఈ విధముగా దేవుడు వారిలో సామర్థ్యాన్ని పెట్టి, అనగా మనకున్నటువంటి ముందు ఉన్నటువంటి తాత 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 ముత్తాత అట్లా పోతుంటే చివరికి ఆదాములో నుంచి మనమందరం కూడా వస్తున్నటువంటి వారిగా ఉంటున్నాం. అందుకే మనం కలగజేసిన వాడు దేవుడు. ఈ సృష్టికి మానవుణ్ణి ఒక మకుటముగా తయారు చేశాడు కనుక ఈ సృష్టి అంతటిని కూడా చక్కగా మరి పరిపాలన చేసుకోవడం కొరకున్నటువంటి మరి విషయాలు దేవుని గ్రంథంలో చాలా విషయాలు రాయబడ్డాయి. కొన్నిసార్లు ఈ సృష్టిని మానవుడే తనకు తానుగా విస్మరిస్తున్నప్పుడు, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మరుస్తున్నప్పుడు, ఆ దేవుని యొక్క ఉగ్రత ఎలా ఉంటుందో కూడా ఈ మానవుడు ఇంకా కలుగుతున్నప్పుడు కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడు. తనకు పట్టనట్టుగా ఉంటూ ఉన్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలలో తన మహాకృపను చూపిస్తున్నాడు. ఏ మానవుడు కూడా నశించిపోవడానికి ఎంత మాత్రం కూడా ఇష్టమో లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆయన రక్షణ పొందుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఎలాంటి ప్రణాళిక కలిగి ఉందంటే, ఈ పుట్టించబడినటువంటి మానవుడు తప్పిపోతే ఈ తప్పిపోయిన మానవుని వెతికి రక్షించుకోవడానికి కొరకైనటువంటి ఒక మంచి ప్రణాళికను దేవుడు చేసి పెట్టాడు. అందుకే ఆయన త్రియేక దేవుడు. ఎవరండి ఆయన? త్రియేక దేవుడు. తండ్రి అయిన దేవుడు మానవాళి రక్షణ కొరకై ఒక ప్రణాళిక వేస్తే, ఆ ప్రణాళికను నెరవేర్చడం కొరకై కుమారుడు దేవుడుగా యేసుక్రీస్తు గారి లోకానికి వచ్చి దాన్ని నెరవేర్చాడు. ఆ నెరవేర్చబడినటువంటి విషయాన్ని మనందరి జీవితాలకు అన్వయించడం కొరకై పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకు అన్వయింపు చేస్తూ ఉన్నాడు. ఎన్నో రీతులుగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఎంతగా ప్రయత్నం చేస్తున్నాడు అంటే, ఈ మానవుడు ఇకనైనా రక్షణ పొందుకుంటున్న ఉద్దేశంతో ఆయన ఎన్నో రీతులుగా ఎన్నో విధాలుగా దేవుడు వినిపిస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరిని దేవుడు ఏర్పాటు చేసుకొని చాలా చక్కటి గంభీరమైనటువంటి పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. ఈ విధంగా ఇక్కడ కూడుకొని ఈ సందర్భాలు దేవుడు కలగజేసి మరి మన ప్రియులు ప్రసాద్ గారు, శ్రీమతి ఎలిషమ్మ గారి యొక్క జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యం జరిగించి, ఆ కార్యం ద్వారా ఇగో దేవుడు చేసిన మేలు అని చెప్పడానికి కొరకై, ఆ దేవుడిని తెలియజేయడానికి కొరకై, ఆ దేవుడు నా స్థితిగతులలో చేసినటువంటి గొప్ప కార్యమును
మరి కొనియాడడానికి కొరకై దేవుడు ఆ కృపను ఏర్పాటు చేసుకుని, ఈ విధంగా ఈ సందర్భంలో దేవుడు ఇంకెవరైనా యేసుక్రీస్తులు తిరిగి జన్మించని వారుగా ఉంటే, ఒక జన్మ మాత్రమే ఉన్నట్లయితే ఆ జన్మ వలన మనకు రక్షణ లేదు. కనుక ఈ జన్మలో రెండవ జన్మ ద్విజులుగా రెండవ మారు తిరిగి జన్మించిన వారుగా మీరు ఉండగలిగితే, యేసుక్రీస్తునందు తిరిగి జన్మించిన వారు నిత్య జీవ ప్రాప్తులుగా వారు ఉండగలుగుతారు. అనగా ఈ జన్మలోనే ఇదే స్థితిలో మనం ఉండిపోతే ఈ మానవులకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటయ్యా అని అంటే, ఈ మానవుని యొక్క జీవితంలో తెలియని రీతిగా వారందరి యొక్క జీవితాల్లో అధోగతిలో ఉన్నవారుగా ఉంటూ ఉన్నారు. నేను ఆ మాట చెప్పడానికి కొరకై ఈ మాటలు మాట్లాడుతూ నేను మీ మధ్యకు వస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి ఒకసారి, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో మనం గమనించినట్లయితే, పై వచనం నుంచి చూస్తే, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, చదవండి, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడును ఆయనే, లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. ఇక్కడ ఈ వచనాలు చదువుతుంటుంటే, ఈ భాగమంతా కూడా చదువుతుంటుంటే, ఈ హన్నా చేస్తున్నటువంటి గీతాలాపన ఏదైతే ఉందో ఆ గీతంలోనికి రావడానికి హన్నమ్మ యొక్క పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. హన్నమ్మను దేవుడు చేసినటువంటి పరిస్థితి మనం గమనించినట్లయితే, మరి హన్న జీవితంలో ఒక భయంకరమైన కొరత ఉన్నది. ఒక స్త్రీమూర్తికి చాలా వేదన కలిగించేటువంటిది, ఒక స్త్రీమూర్తిని ఒక సంపూర్ణతలోనికి రాకుండా చేసేటువంటి ఒక పరిస్థితి ఆమె కలిగింది. దానిని దేవుడే అనుమతించడం కూడా మనం చదువుకున్న వాక్య భాగమే అది. అక్కడ మనకు తెలుసు కదా, 5వ వచనం మనం చదువుతాము. సమూయేలు మొదటి గ్రంథంలోనే మొదటి అధ్యాయము 5వ వచనం చివరి భాగంలో, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. ఎంత వేదన, ఎంత బాధ! అంటే అధోగతిని ఇచ్చేవాడు, అధోగతి కలగజేసేవాడు. అంటే మన పరిస్థితులలో కొన్నిసార్లు అగాధంలోనికి తీసుకొని వెళ్ళేటువంటి వాడు కూడా ఆయనే. నాకు ఈ మాట చదువుతున్నప్పుడు 23వ కీర్తన అద్భుతంగా అనిపిస్తుంది. 23వ కీర్తన మీరు చదువుతున్నప్పుడు అది కంఠోపాఠంగా చేసుకుని చెప్పడమే కాకుండా, అది చదువుతున్నప్పుడు ఆ యొక్క కీర్తన అంతా కూడా ఒక చిత్రంలాగా చూస్తుంటుంటే, ఒక కాపరికి ఒక పెద్ద గొర్రెల మంద, ఆ మందను ఒక పర్వతం మీద తీసుకొని వెళ్ళాడు, ఆ పర్వతం మీద మేపాడు. ఆ తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత మరొక పర్వతం మీద తీసుకొని పోవాలనుకున్నాడు. అయితే ఆ పర్వతానికి ఈ పర్వతానికి మధ్యలో ఒక అగాధము ఉన్నది, గాఢంధకారపు లోయ ఉన్నది. ఆ లోయ గుండా వెళుతున్నప్పుడు పరిస్థితి చాలా దుర్భరంగా ఉంటుంది. మనందరి జీవితాల్లో కూడా కొన్నిసార్లు మనం ఎప్పటికీ కంఫర్ట్లోనే ఉండం. అంటే ఎప్పుడు మంచిగా ఉన్నటువంటి పరిస్థితులు మనకు ఉండవు. ఎంత మంచిగున్న పరిస్థితుల్లో కూడా కొన్నిసార్లు ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు వచ్చేటువంటి పరిస్థితులు మనకు ఉంటుంటాయి. ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు అంతకుముందు మాట్లాడినటువంటి వారు కూడా అప్పుడు మాట్లాడడం ఎవరో జరగదు బిడ్లారా. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కొన్నిసార్లు నేను ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి చెప్తాను ఏంటంటే, అప్పుడు సెల్ ఫోన్ టవర్ కూడా పనిచేయదు. ఏమన్నా నాకు ఫోన్ చేయలేదు ఈ మధ్య, అప్పుడు అది బాగా చేసేదాన్ని ఫోన్, ఇప్పుడు చేయలేదంటే, ఏమో నాకు నీ ఫోన్ కలిస్తే సరిగా అంటుంది ఆమె. ఎందుకని మన పరిస్థితులు బాగలేవని తెలిసిపోయింది ఆమెకు. మన పరిస్థితులు బాగులేవని తెలిసిపోయింది. ఇది ఎక్కడ నన్ను ఏమన్నా అప్పు అడుగుతుందేమో, లేకపోతే ఎక్కడేమైనా చేసి పెట్టాల్సి వస్తుందేమో. ఒకళ్ళు వస్తున్నామంటే కూడా అంతకుముందు ఒక్క ఎక్కడనో రా అన్నటువంటి ఆమె, ఓ బ్రదర్ ఫ్యామిలీ రమ్మని చెప్పేటువంటి వాళ్ళు కూడా ఆ సమయాల్లో ఉన్నప్పుడు వాళ్ళు రానివ్వరు. అక్కడ పిల్లలు మాట్లాడివ్వకండి దయచేసి. సో కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కొన్నిసార్లు సరిగా లేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. అక్కడ అంధకారం అలుముకుంటుంది. ఆ అలుముకున్న అంధకారంలో కూడా మన జీవితాలు ముందుకు వెళుతున్నప్పుడు మనం ఇంకొక అవకాశం పొందుకుంటాం. ఏంటంటే, మరొక పర్వతం మీదకి ఎక్కడానికి దేవుడు సహాయము చేస్తాడు. కనుక రాత్రి నేను చెప్పబోయే వాక్యం అంతటికి ఇచ్చేటువంటి అంశం ఏంటంటే, అధోగతి నుండి అత్యున్నతికి అంటారు. ఒకసారి, అధోగతి నుండి అత్యున్నతికి, అధోగతి స్థితిలో నుంచి అత్యున్నత స్థితిలోనికి దేవుడు తీసుకొని పోతాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వేం చేయాలా? నీ జీవితంలో సాగిపోవడమే నేర్చుకోవాలి. దిగుస్తున్నాం. హల్లెలూయా. ఈరోజు ఈ కుటుంబంలో వారు సాగిపోతూ ఉండగా వారికి దేవుడిచ్చిన కుమారుడికి 5 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ కలిగి ఉంటున్నాం. 6వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. వసంతాలు, బర్త్డే చాలా సూపర్గా అన్నీ బాగా చెప్పుకుంటున్నాం. కానీ బిడ్డలు ఎన్ని విధాలుగా భయపడ్డారో ఆయన పోషించే విషయంలో, సంరక్షించే విషయంలో,
ఆయనకు అప్పుడప్పుడు జ్వరం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు ఆ విషయాలు ఎన్నెన్నో కలుగుతూ ఉంటాయి. వాటన్నిటిలోంచి కూడా దేవుడు ఆ బిడ్డను తీసుకొని సంరక్షిస్తూ ముందుకు తీసుకొని పోతున్నాడు. అధోగతిని అనుమతించిన వాడు ఆయనే. ఆ అధోగతిలో అత్యున్నత స్థితిని ఇచ్చేవాడు కూడా దేవుడే. ఆమేన్, హల్లెలూయా. ఎవరని రాత్రి ఇక్కడ ఉన్నటువంటి వారిలో నేను చాలా అధోగతిలో ఉన్నానండి, నాలో కూడా అలాంటి సమస్య ఉంది, అలాంటి కొరత ఉంది, నేను దిక్కుతోసిన స్థితిలో ఉన్నాను, నేను గాఢంధకారపు స్థితి నాకు ఉంటూ ఉంది, అంధకారంలో ఉన్నట్టుగా నేను ఉన్నాను, పర్వతం యొక్క అడుగు భాగంలోకి వెళ్ళిపోయాను, కనుక నా స్థితి ఏంటి అని నువ్వు అనుకుంటే ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, అధోగతిలో నుండి నేను నిన్ను అత్యున్నత స్థితిలోనికి నేను నిన్ను తీసుకొని పోతాను. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. మీ జీవితాల్లో నేను చెప్తున్నాను, ప్రభు ఒక గొప్ప కార్యం చేయాలని ఉద్దేశిస్తున్నాను. ఈ సందర్భానికి ఒకటిగా నేను తీసుకొని రాలేదు మిమ్మల్ని. ఈ సందర్భం తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటంటే, మీ జీవితాలలో ఇంకెవరైనా ఇక్కడ బిడ్డలు లేకుండా ఉన్నట్లయితే, అవును మేము కలిగి ఉండాలని ఆశపడుతున్నాం కానీ దేవుడు మాకు ఈ విషయంలో ఇంకా సహాయం చేయట్లేదని మీరు అనుకుంటే, ఈ రాత్రి మిమ్మల్ని ఈ సందర్భంలో మీకును ఈ ప్రాప్తిని కలగచేయాలని ఈ బిడ్డలు ఎంతో ప్రయాసపడి కోడికను ఏర్పాటు చేసి పెట్టారు. నేను కూడా ఈ మధ్యకు మీరు రావడానికి కారణం ఏంటి ప్రభు అని అడిగినప్పుడు నేను చెప్తున్న మాట ఏంటంటే, ఎవరైనా అధోగతిలో ఉన్నామనుకున్నటువంటి వారికి అత్యున్నత స్థితిని ఇవ్వడానికి కొరకు నేను రాత్రి మీటింగ్ని ఏర్పాటు చేసిన దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక అలాంటి స్థితిలో ఉన్నటువంటి నీ జీవితంలో నువ్వేం చేయాలంటే యేసయ్య కొరకు ముందుకు వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరూ పాడతారన్న ఉద్దేశంతో, నాకు రాదు పాట కానీ మీరు పాడతారన్న ఉద్దేశంతో సాగిపోదును నేను. రాదా మీకు? అరే చాలా పాటలు వింటున్నారు మీరు. చెప్పండి, పాడతారా ఒకసారి? వెరీ గుడ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సాగిపోదును ఆగిపోను నేను, సాగిపోదును. ఎవరైనా పాడాలంటే పాడండి నాతో పాటు. ఆగిపోను నేను విశ్వాసములో, నేను ప్రార్థనలో, నేను ప్రైజ్ లార్డ్. పర్లేదు పర్లేదు, మనము అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. నా రాగం వేరుగా ఉందా మీకు? మీకు వచ్చిన పాట కదా, మీ వాటి పాట ఎవరు పాడండి, మీకు వచ్చే పాటలు పాడండి. ఓకే, మనం పాడదామా? సాగిపోదును ఆగిపోను నేను. రైట్, ఓకే. ఒక మాట పాడుతూ ఆ మాట గుర్తు పెట్టుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సాగిపోదును సాగిపోదును ఆగిపోను నేను, ఎండిన ఎడారిలో ఎలలో నేను నడిచినను, కొండ గుహలలో బీచులలో నేను తిరిగినను, ఎండిన ఎడారిలో ఎలలో నేను నడచినను, కొండ గుహలలో బీటులలో నేను తిరిగినను, నా సహాయకుడు నా కాపరి యేసే, నా సహాయకుడు నా కాపరి యేసే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం. వినరా, మనము సాగిపోయే అనుభవంలో ఏంటి అంటే మన విశ్వాసంలో ఆగిపోవద్దు, మన ప్రార్థనలో ఆగిపోకుండా ఉండగలిగితే, ఈ రాత్రి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీకున్నటువంటి అధోగతిని అత్యున్నత స్థితిగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ మాట నమ్మితే నీ జీవితంలో దేవుని
విశ్వాసంలో కానీ ప్రార్థనలు కానీ మీరు సాగిపోయేవారు ఉంటే ఈరోజు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి బర్త్డే సందర్భంగా మీకు ఒక ఆశీర్వాదం దేవుడు ఇవ్వని ఉద్దేశిస్తున్నాడు. అది హన్నా తన జీవితంలో చెప్తుంది. హన్నా అనే పేరుకు అర్థం తెలుసుగా మీకు? ఎవరిని చెప్తారా? త్వరగా చెప్పండి. చెప్పరు? హన్నా అంటే ఓకే, కృప. చెప్పండి. హన్నా అంటే కృప, గ్రేస్. చాలాసార్లు మనం చెప్పుకుంటాం. సో హన్నాకు ఉన్నటువంటి పేరు తగ్గట్టుగానే ఆమె దేవుని కృపకు ఎదురు చూసింది, దేవుని కనికరం కొరకు ఎదురు చూసింది. అలా చూస్తూ ఉన్నప్పుడు తన ఏమంటారు, ఆమెకు ఒక ఆమె ఉంది, ఇంకొక ఆమె పెనిన్నతోటి చాలా ఎదుర్కొంటా ఉంది, చాలా బాధపడుతుంది, చాలా వేదన పడుతుంది. ఇంట్లోనే, ఇంక బయట ఉంటే పర్లేదు కానీ ఇంట్లోనే ఒక సూటిపోటి మాటలతోటి బాధపడుతుంది. అదంతా అట్లుంటే భర్తతో ఒక రకంగా ఓదార్పు వస్తున్నప్పటికి కూడా ఆమె వెళ్ళి దేవుని ఆలయంలో ఆ ఏలి దైవజనుడి ముందు కూర్చొని ప్రార్థన చేస్తుంటే ఆ దైవజనుడు కూడా ఆమెను తప్పుగానే అర్థం చేసుకున్నాడు. ఏంది తాగుపోద్దానా వచ్చేసి ఇక్కడ నువ్వు ఊగిపోతా ఉన్నావు, తూగిపోతా ఉన్నావు అని మాట్లాడాడు. అంటే ఆమె అంతరంగాన్ని చూడలేడు కానీ భావ్య రూపాన్ని చూసి మాట్లాడేవారు, ఆమెకు ఎదురుపడేటువంటి వారు ఎన్నెన్నో రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అలాంటి పరిస్థితులన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా ఆమె మాత్రం దేవుని సన్నిధిలో ఏం చేస్తుందో ఆ విషయాన్ని ప్రభుకు విన్నవించుకోవడానికి సంసిద్ధమైపోయి ఉంది. ఆమె ఆ విషయం మనం చదువుతున్నప్పుడు దేవుని వాక్యం మనకు కనబడుతుందంటే ఆమె అంతరంగములో నుంచి మరి ఆమె ఆత్మను ఆమె దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటుందని 15వ వచనం చివరి భాగం చూస్తుంది. నా ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించుకొనుచున్నాను అంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ స్థితిని గురించి నువ్వు ఆలోచించడం కాదు కానీ నీకు ఆ స్థితిలో ఉండగా దయచేసి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నీవు ఖచ్చితంగా అదే స్థితిలో ఉండగా నీ అంతరంగాన్ని పూర్తిగా దేవునికి సమర్పణ చేసుకో. నిన్ను నీవుగా పూర్తి సమర్పణ చేసుకున్నట్లయితే దేవుడు చేసినటువంటి ఒక అద్భుతమైన కార్యాన్ని నీ జీవితంలో చూడబోతామనే విషయాన్ని దేవుడి రాత్రి చెబుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హన్నా జీవితంలో ఆ రీతిగా దేవుని కొరకై తను తాను సమర్పణ చేసుకుంటుంది. ఎన్నో నిట్టూర్పులు, ఎన్నో వేదన, ఎంతో బాధ, ఎంతో దుఃఖ సమయం ఇవన్నీ కూడా ఎదురవుతున్నప్పటికీ కూడా దేవుడు చేసే కార్యం కొరకు ఎదురు చూసింది. ఆమె కన్నీరు విడుస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థించడానికి కావాల్సింది ఏంటంటే విశ్వాసం కావాలి. విశ్వాసం కావాలంటే దేవుని మాట వినాలి. దేవుని మాట వినాలి. దేవుని మాట వలన నీకు విశ్వాసము కలుగుతుంది. ఆ విశ్వాసం వలన నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా వింటాడు. ఒట్టిగానే మంత్రం వేసుకునేది కాదు ఇది. ఏమండి, ఎవరితో మంత్రం వేయించుకుంటూ వచ్చేది కాదు ఇది. దయచేసి మీకు మీరుగా దేవుని మాటకు మనం విధేయులమైనప్పుడు ఆ మాట మన జీవితంలో క్రియారూపం దాలుస్తుంది అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే అప్పుడే వెంటనే ఆ యొక్క దైవజనుడు ఆయన చక్కగా ఒక మాట చెప్పాడు. 17వ వచనం చూసినట్లయితే ఆయన అంటాడు, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దైవజనుడు అప్పుడు స్పందిస్తున్నాడు. ఎంతగా స్పందిస్తున్నాడు అంటే అని అంటున్నాడు, నువ్వు చేసుకున్న మనవి దేవుడు వినును గాక అంటున్నాడు. ఆయన చేసుకున్న మనవి దేవుడు వినును గాక అంటున్నాడు. ఇంతకుముందు దైవజనుడు పాస్టర్ ఆశీర్ భూషణ్ గారు సాక్ష్యం చెప్తూ అని అన్నాడు, నాకెందుకో దేవుడు ఒక ప్రేరేపణ ఇచ్చినాడు, ఇలాంటి వారి కొరకు ప్రార్థనకు ఒక భారం పెట్టాడు, వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు కార్యము చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకెవరైనా వీళ్ళు అలాంటి వారు ఉంటే ప్రభు చెప్తున్న మాట వీరు వినండి. రాత్రి అక్కడ ఏలి అంతవరకు అర్థం చేసుకోలేదు కానీ వారు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు వారు అంతరంగాన్ని వారిని చూడలేకపోయాడు కానీ వారి అంతరంగంలో ఏముందో వారు దేవుని సన్నిధిని కుమ్మరించుకున్నప్పుడు దేవుడే సేవకుడికి అనుమతించి ఆ సేవకుడు ప్రార్థన చేస్తే ఆ క్షేమము ఆమె కలిగినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక ఇలాంటి స్థితిలో నువ్వు రాగలిగితే నీ స్థితి అధోగతిగా ఉండొచ్చు కానీ అత్యున్నతంగా ఉండబోతుందని చెప్పడానికి కొరకు నీ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను ఈ రాత్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట నీ జీవితంలో తీసుకొని పాటిస్తే దేవుడు ఒక గొప్ప కార్యం చేయబోతాడు. ఆ మాట విన్న తర్వాత ఆమె ఇంటికి వెళ్ళింది. దేవుడు ఆమెను జ్ఞాపకము చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుని చదువుతాము. ఇంకొక మాట, దేవుడు ఆమెను దర్శించని చదువుతాం మనం. ఒక కొడుకునే కాదమ్మా, ఆ కొడుకు తర్వాత మరొక 3 కొడుకుల్ని కన్నది, మళ్ళీ 2 బిడ్డల్ని కన్నది. తెలుస్తున్నాం. హల్లెలూయా. సో కనుక ఆ విధంగా దేవుడు ఎంత ఆశీర్వాదం ఆ బిడ్డకి ఇచ్చినాడో మనం అక్కడ చూస్తున్నాం. కనుక అంతటి ఆశీర్వాదం పొందుకున్నటువంటి తనకు తానుగా ఏమంటుందంటే ఆ దేవుడిని ఎలా అర్థం చేసుకుందంటే, అయ్యా లేకుండా చేసేవాడవు నీవే, సమృద్ధిగా ఇచ్చేవాడవు కూడా
నీవే. కనుక నేను అందులో సాగిపోయే బిడ్డగా, అయ్యా నీ కృపకు పాత్రురాలుగా ఉండడానికి కొరకు నాకు సహాయం చేయవన్నది. కనుకనే ఆమెకు హన్నా అనే పేరు వచ్చింది. ఆ పేరుకు అర్థం కృప అని అర్థం. కనుక ఈరోజు ఈ రాత్రి ఇక్కడ వారందరూ కూడా ఆ కృపలో మనం ఉండమని జ్ఞాపకం చేస్తున్నాం. ఈ కృపకు తగినటువంటి రూపాన్ని దేవుడు నీకు ఇస్తాడు తప్పకుండా. ఈ కృప ఒట్టిగానే వ్యర్థంగా పోదు. కృప అంటే ఏదో వేచి ఉండడం అంతవరకే కాదు. ఈ కృపకు తగినటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం ఉన్నతంగా దేవుడు నీకు ఇస్తాడు. యేసులో నువ్వు సహనం వహిస్తే, యేసులో నువ్వు ఓర్మి కలిగి ఉంటే దేవుడిచ్చే ఆశీర్వాదం ఉన్నతంగా కనుక దయచేసి మీ అందరి జీవితాల్లో ఈ మాటను మీరు పాటించాలి. దేవా, నా జీవితంలో అధోగతి నుండి అత్యున్నత గతికి తీసుకుని వెళ్ళేటువంటి దేవుడు నువ్వు మాత్రమే. దేవుడు హల్లెలూయా. నా జీవితంలో ఉన్నటువంటి అశాశ్వతమైన జీవితాన్ని శాశ్వత జీవంగా మార్చేవాడు నీవొక్కడవే. నా అల్పకాల జీవితాన్ని అనంత జీవితంగా మార్చేవాడు నీవొక్కడవే. నా చిరుప్రాయమును చిరజీవంగా మార్చేవాడు కూడా నీవే. ఈ మాట నువ్వు చెప్పగలుగుతావా? ఈ రాత్రి నీకు అస్థితి ఇవ్వడానికి దేవుడు ఉద్దేశపడుతున్నాడు. అమ్మా, నువ్వు నిరాశలో ఉన్నావేమో, నిస్పృహలో ఉంటున్నావేమో, ఒకవేళ ఇదే నా పరిస్థితి నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఈ రాత్రి ప్రభు చెప్తున్న మాట ఏదంటే నిన్ను నీవుగా ఈ విషయంలో సరిచేసుకోవడానికి కొరకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే దావీదు గురించి కూడా ఒక మాట అంటాడు. ఇదే సమూయేలు గ్రంథం 2వ గ్రంథంలో మనం చూసినప్పుడు 7వ అధ్యాయం 8-9 వచనంలో చూసినప్పుడు ఆయన అంటాడు, అక్కడ నేను ఎక్కడున్నావో గొర్రెల దొడ్డిలో ఉన్నావు. తీసుకొచ్చినప్పుడు ఏం చేశాడు? దావీదును సింహాసనం మీద కూర్చొని పెట్టాడు. అది అధోగతి. ఇప్పుడేమైంది? అధోగతి నుండి ఉన్నత స్థితిలోనికి ఆ అత్యున్నత సింహాసనం మీదకి ఆయన తీసుకుని వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే చూసినప్పుడు ఎస్తేరు గురించి మనం చదువుతాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే ఆ భాగంలో మరి ఆమెకు బానిస, కానీ ఆమె రాణి అయినట్టుగా మనము చూస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది మీరు బాగా మీ జీవితంలో మీరు తీసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు బయట కనబడడానికి గంభీరంగా కనబడవచ్చు. నేను కూడా కనబడడానికి గంభీరంగా కనబడతాను. కానీ అంత కనబడ్డప్పటికి కూడా మన స్థితి ఏముందో మనకే తెలుసు, ఆ దేవునికి తెలుసు. అవునంటారా కాదంటారా? ఆయనకు మాత్రమే తెలుసు. ఆ స్థితిలో ఉన్నటువంటి నిన్ను ఒక్కసారి ప్రభు అంటున్నాడు, నీవు నా కృపను కోరుకున్నావు కనుక, నా కృప కొరకు కనిపెట్టుకున్నావు కనుక, నా కృప నీకు ఒక అద్భుతమైన రూపాన్ని ఇచ్చేటువంటిదిగా ఉంటుంది అనే విషయాన్ని ఆయన ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి జీవితాల్లో ఈ రాత్రి నేను కోరుకునే విషయం ఏంటంటే, ఒక బిడ్డడు, ఒక కుమారుడు వలన ఎలాగ ఈ కుటుంబం సంతోషించి, అయ్యా మేము చేసుకోలేదు కానీ ఇది మా పట్ల నువ్వు కలగజేసినావని దేవుని కృతజ్ఞత చెల్లించి ఆయనను అందరూ తెలుసుకోవాలన్నటువంటి ఆలోచనతోటి ఈ కూడిక ఏర్పాటు చేసుకున్నాం. అందరం కలిసి నా దేవుణ్ణి స్తుతించాలని చెప్పేసి వారు ఆశపడుతున్నారు. అలాగున మనందరం కలిసి ఆ నిజ దేవుడు సృష్టికర్త దేవుణ్ణి మనం స్తుతించి గణపరిచేటువంటి గొప్ప భాగ్యంలో, ఈ సంతోషంలో మనం అందరం కూడా ఉంటున్నాము. అయితే ఆ దేవుడు కోరుకున్నటువంటి విషయం ఏంటంటే, మనమందరం కూడా పాపము అనేటువంటి అధోగతిలో మనం ఉంటున్నాం. మీరు మర్చిపోకూడదు. వీటినే మనం చూసుకోవడం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, పాపము అనేటువంటి అధోగతిలో మనం ఉంటున్నాం. ఇదే స్థితిలో మనం ఉండిపోతే అధోగతి పాలైపోతాము, అనగా నిత్య నాశనమునకు వెళ్ళిపోతాం, నిత్య నరకానికి పాత్రమైపోతాము. కనుక అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనలను దేవుడు ఈ అశాస్త్రమైన జీవితం నుంచి లేదా పాతాళంలో నుంచి దేవుడు పరలోకానికి మార్చుకోవడానికి కొరకు దేవుడు ఒక గొప్ప ప్రణాళికను మన పట్ల సిద్ధం చేసి పెట్టాడు. అందుకే ప్రకటన గ్రంథంలో, అనగా ఈ యొక్క గ్రంథం అంతటి కూడా 65 పుస్తకాలకు సారాంశంగా రాయబడినటువంటి గ్రంథమే ప్రకటన గ్రంథం. ఆ గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు ఒక మాట చదువుతాము. ఆ మాట ఏంటనగా 1వ అధ్యాయంలో 6వ వచనం చూసినట్లయితే ఈ మాట ఈ విధంగా తెలియజేస్తుంది అని అంటున్నాడు. ఇక్కడ చెప్తున్న మాట ఒకసారి చదవండి నాతో పాటు కలిసి. ఎవరిని తీశారా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం అది చదవండి. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించువానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ఆయనే మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. ఇది వివరించే సమయం నాకు లేదు, కానీ దయచేసి గమనించండి. దేవుడు మనలందరికీ కూడా తిరిగి ఆయన రాజ్య వారసులుగా చేసుకున్నాడు. ఆ రాజ్య వారసులతో పోగొట్టుకున్నాడు, మనల్ని తిరిగి ఆయన రాజ్య వారసులుగా చేసుకున్నాడు అనే విషయాన్ని ఆ వచ్చిన భాగం ద్వారా దేవుడు మనతో ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. ఆ విషయం చూస్తున్నప్పుడు మనందరి జీవితాలు కూడా ఎవరైతే ఓర్మి కలిగి ఉంటారో, నెమ్మది కలిగి ఉంటారో, అలాంటి వారి పట్ల ఎంత ఉన్నతమైన కృప ఉందో ఇంకొక మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. కీర్తన గ్రంథంలో 136వ కీర్తన 23వ వచనం చూసినట్లయితే, కీర్తన 136 23వ వచనంలో మనకు చెప్పబడిన మాట ఒకసారి నేను
అంటాడు ఇక్కడ. మనము నాతో చెప్తారా? మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనును. హల్లెలూయా. ఈ రాత్రి అధోగతిలో ఉన్నాను అనుకున్నటువంటి వారితోటి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అలాంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అన్నను జ్ఞాపకం చేసుకున్న దేవుడు. ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని ఈ విషయంలో జ్ఞాపకం చేసుకుని, ఏదో కేవలం సంతాన ప్రాప్తి కొరకనే కాదు, బిడ్డల నిమిత్తమే కాదు, మన జీవితంలో అలాంటి కొరత ఏదైనా ఉన్నట్లయితే ఆ కొరతను తీర్చడం కొరకు దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకును, ఆయన కృప నిరంతరముండును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన కృప ఏమవుతుందంట? నిరంతరము ఉంటుంది అనే విషయాన్ని ఆయన స్పష్టం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, మీ అందరి జీవితాల్లో ఈ యొక్క అత్యున్నత స్థితిలోనికి రావాలనేది దేవుని యొక్క సంకల్పం. ఆ అత్యున్నత స్థితిలో అధోగతిలో ఉన్నటువంటి మమ్మలను అత్యున్నత స్థితిలోకి తీసుకుని వచ్చినని చెప్పడానికి కొరకే ఈ రాత్రి కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిది, మనల్ని మనం కలగజేసుకున్నది కానీ దేవుడే మనల్ని కలగజేసినని చెప్పడానికి కొరకై ఈ కూడిక ఏర్పాటు చేయబడింది. ఆ కలగజేసిన దేవుడు ఎవరై ఉన్నారో ఆయన రాజ్య సువార్త చెప్పడానికి కొరకే ఈ కూడిక మనకి ఇక్కడ ఏర్పాటు చేయబడింది. ఇది ఈ కృతజ్ఞత కూడిక యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలాంటి జీవిత అనుభవంలో నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయనను నువ్వు అనేక రీతిలుగా నువ్వు ఆయన ప్రచురపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. అన్న అంటది ఆమె చక్కగా చెప్తుందంటే, నేను ఆయనను అడిగి పొందుకున్నాను అంటది. నేను అడిగి నా విశ్వాసంలో ఎన్నడూ సాగిపోయాను. నా విశ్వాసంలో నేను ఎన్నడూ నా ప్రార్థన ఆపుకోలేదు. నా ప్రార్థన ఇంకా భారభరితంగా అయిపోయింది. నా కన్నీళ్ళు ఆగలేదు. నేను దేవుణ్ణి ఆ విషయంలో స్తుతిస్తూనే ఉన్నాను. ఎంతగా స్తుతిస్తున్నాను, ఎంతగా ఆరాధిస్తున్నానంటే, దావీదు చేసిన ప్రార్థన ఒకసారి విన్నారా? మనం ఒక్కసారి ఒక వచనం చదువుకుందాం దయచేసి ఈ సందర్భంలో. ఇదంతటికి నేను చెప్పాలనుకున్న మాటకు అది తెలియజేస్తున్నటువంటి మాట. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూస్తే, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో మనం ఈ మాట ఈ విధంగా చదువుతాం. ఏమంటే, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి, మరి ఈ యొక్క ఇశ్రాయేలుకు చేసే ప్రార్థనలో కూర్చోవడమో నిలబడడం చేసినప్పుడు ప్రార్థన చేస్తుంటారు. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఈలాగున మనవి చేశాను, అంటే ఇలాగున ప్రార్థన చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడనో, నా కుటుంబము ఏ పాటిది. అయ్యా చెప్తారా మీరు? ఒకసారి అందరం చెప్దాం. ఒకసారి చెప్పండి నాతో కలిసి. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. అక్కడ ప్రార్థన ప్రారంభమై అదే వరుసలో చివరికి వచ్చేసరికి 28, 29 వచనంలో చెప్తాడు. ఆ మాట కూడా చెప్పండి. యెహోవా నా ప్రభువా, మేలు దయచేదునని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చి ఉన్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడనైనా నీ దాసురాలనైనా నిన్ను సేవిస్తున్నా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. అందరు గట్టిగా చెప్పండి. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. అందరి దగ్గర ఆమెన్ చెప్పండి. నమ్మిన వారు ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మంచిది. మంచి విషయాలు అంటే తెలిసిన విషయాల్లోనే అనుభవంతో చెప్పే దైవ సేవకులు. మేము చదువుతున్న బైబుల్ కాలేజీలో దైవజనులు కూడా ఒక లెక్చరర్, ప్రసంగ శాస్త్ర లెక్చరర్. ప్రార్థన చేసి ఖచ్చితంగా మరి నేను కాదు, ఎవరైనా ఒకరు మంచిగా పిలిపిస్తే బాగుంటుందని ఆలోచన చేసి అనుమానంతోనే ఫోన్ చేశాను. ఎందుకంటే రాడు, చాలా బిజీగా ఉంటాడు. నా మాటలతో దేవుని మాటలు కలిపి ఒప్పించాను, అందుకు ఒప్పుకున్నాడు. కనుక చక్కని విషయాలు మనం విన్నాం. అధోగతి నాకు లేదు ఇంకా కదా, శూన్యం
లో నుండి దేవుడు ఈ సృష్టిని చేసినట్లుగా ఏది నాకు రాదు అనుకునే స్థితిలో అన్నీ కలిగించే దేవుడు మన దేవుడు. ఇంకా చివరికి వచ్చాం. అందరూ చప్పట్లు కొట్టాలి. అందరూ కూడా చప్పట్లు కొట్టండి. మంచిది. దీనికంత కారణం ఇప్పుడు మనం ప్రసాదకు ఎలిషముకు ఏ బహుమతులైనా తెచ్చేయగలుగుతాం, కానీ దేవుడిచ్చే బహుమతి ఎవరు కూడా ఏమిస్తాడు? దేవుడిచ్చే బహుమతి హల్లెలూయా. నన్ను ఇక్కడ చూడండి. హల్లెలూయా. దేవుడిచ్చే బహుమతి ఏమి? జీవము కలిగిన బహుమతి. దేవుడిచ్చేది జీవం కలిగిన బహుమతి. అవునా కాదా? అలాంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దైవసేవకుల ద్వారా చక్కని విషయాలు మనకు మాట్లాడారు. కనుక దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకండి, ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థనలో మీరు తీసుకొచ్చి ఇక్కడ పెడితే బాగుంటుంది నాన్న. మనం